ఒక దీక్ష కారణంగా, ఒక నియమం కారణంగా ఎన్ని మంచి లక్షణాలు వస్తాయో గమనించాలి. ఇవి దీక్షానంతరం కూడా కొనసాగించవచ్చు. 40 రోజులకు పరిమితమైంది కాదు ఇది. ఈ 40 రోజులు ప్రత్యేకం కోచింగ్ సెంటర్, కోచింగ్ తీసుకున్నాం. దీన్ని ఆ తర్వాత అమలు చేయాలా వద్దా? 1000 యుగాల నుండి మన వేదములు ఏమి వచించుచుండెను, ఆ తీయని మాటలే ఇప్పుడు దీక్షల రూపము దాల్చే. వేదం ఏం చెప్పిందండి? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మా ప్రమదితవ్యం, దేవపితృగార్యాభ్యాం న ప్రమదితవ్యం, శ్రయాదేయం భయాదేయం సంవిదాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం, ఏషా వేదోపనిషత్తు. ఇది వేదం చెప్పిన. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. భగవంతుడి గురించి చెప్పే చదువు ఉంది, అది చదవడం అంటే మనం బీటెక్కలు చేసినా, ఎంటెక్కలు చేసినా, ఎన్ని టెక్కలు చేసినా, ఏమీ చదవకుండా ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా చదవవలసింది భగవద్గీత. ఖచ్చితంగా చదవాల్సిందే.